పరకామణి చోరీ కేసులో కీలక నిందితుడు సాక్షి సతీష్ కుమార్ హత్యకు గురి కావటం మనందరికీ తెలుసు. కానీ వైసీపీ నేత టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి మాటలు కొత్త అనుమానాలకు తావిస్తున్నాయి. సతీష్ కుమార్ హత్య అర్ధరాత్రి 1 గంట నుంచి 2 గంటల మధ్యలో జరిగింది. మృతదేహం రైల్వే ట్రాక్ పక్కన పడి ఉండగా ఉదయం 8 గంటలకు గ్యాంగ్ మ్యాన్ చూసి రైల్వే పోలీసులకు చెప్పడంతో వాళ్ళు వచ్చి ఐడి కార్డ్ చూసి మృతుడు సతీష్ కుమార్ అని తేల్చడం జరిగింది. అంటే ఈ విషయం ఉదయం 11 గంటలకు కానీ ప్రపంచానికి తెలియదు. బాడీ పోస్ట్మార్టం అయ్యేప్పటికీ సాయంత్రం 6 అయింది. ఈలోపే పోస్ట్మార్టం కాకుండానే భూమన కరుణాకర్ రెడ్డి సాయంత్రం 4 గంటలకు తిరుపతిలో అర్జెంటుగా ప్రెస్ మీట్ పెట్టి సతీష్ కుమార్ ఆత్మహత్య చేసుకున్నాడని, సిట్ వాళ్ళు నా పేరు చెప్పని బలవంతం చేయడంతో ఒత్తిడికి తట్టుకోలేక చనిపోయాడని చెప్పారు. పనిలో పనిగా ప్రభుత్వాన్ని కూడా ఆయన విమర్శించాడు. అప్పటికింకా పోస్ట్మార్టం అవ్వలేదు. పోస్ట్మార్టం రిపోర్ట్లో అది హత్య అని తేలింది. ఈలోపే భూమన హడావిడిగా ప్రెస్ మీట్ పెట్టి అది సూసైడ్ అని ఎలా చెప్తారు? భూమన అలా చెప్పచ్చా? ఇక్కడే అందరికీ భూమన మీద అనుమానాలు కూడా వస్తున్నాయి. చోరీ కేసు రాజీ జరిగినప్పుడు నిందితుడు రవికుమార్ ఆస్తులు బదిలీ జరిగింది భూమన టైంలోనే. అందుకనే మొదటి నుంచి భూమనని అనుమానిస్తున్నారు. ఇప్పుడు ఈ హడావుడి ప్రెస్ మీట్తో ఆ అనుమానాలకు మరింత బలం చేకూరినట్టు అయింది. జగన్ గ్యాంగ్ ఇలాంటివి చేయడంలో పెద్ద తోపులండి. వివేకాచిలో కూడా జగన్ గ్యాంగ్ ఇలానే చేసింది. మొదట గుండెపోటని వైసీపీ నాయకులు చెప్పారు. వాళ్ళు సాక్షి టీవీలో కూడా పెద్ద పెద్ద బ్రేకింగ్లు నడిపారు. సునీతకు వచ్చిన అనుమానంతో పోస్ట్మార్టం చేస్తే అది హత్య అని తేలింది. ఇప్పుడు కూడా అంతే. భువన ప్రెస్ మీట్ తర్వాత వైసీపీ నాయకులు అందరూ ఆత్మహత్యని మాట్లాడారు. సాయంత్రానికి సతీష్ కుమార్ది హత్య అని తేలడంతో జనం అంతా అవాక్కయ్యారు. సిఐడి వాళ్ళు భువనను విచారించి అది ఆత్మహత్యని ఎలా చెప్తారు, ఎవరు చెప్పారో తేల్చాలి. పరకామణి చోరీ గుట్టంతా భూమన దగ్గరే ఉంది.